గాంధీ తాత చెట్టు మూవీ అయితే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ వచ్చింది. డబ్బింగ్ బాగా చేశారు న్యాచురల్గా. ఇక మూవీ చూసాక నాకైతే నచ్చలేదు భయ్య. సినిమా స్టార్టింగ్ నుంచి ఇంటర్వెల్ ముందు వరకు బాగానే వెళ్ళింది. అంటే సన్ ఫాదర్కి నువ్వు చచ్చిపోయితే డైలాగ్ వరకు బాగానే ఉంది మూవీ. అక్కడి వరకు పర్లేదులాగే వెళ్ళిన ఆ నెక్స్ట్ సీన్ నుంచి ఫ్లాష్ బ్యాక్ పెట్టారు. ఇక అక్కడి నుండి మూవీ అసలు ఏం మాత్రం ఎక్కలేదు. ఒక చెట్టుని నువ్వు ఎప్పుడు కూడా ఎవరు నరికేయకుండా కాపాడాలి అని గాంధీకి తన గ్రాండ్ ఫాదర్ చెప్పడంతో వాళ్ళ మనవరాలు ఆ చెట్టుని ఎలా కాపాడింది అనేదే మూవీ ప్లాట్. ఈ చెట్టుని కాపాడాలి అని మనకు కూడా అనిపించాలి. యాజ్ ఏ ఆడియన్స్ గా, అంటే చూసే మనకి కూడా ఇది జరగాలరా పాపం రాని క్యారెక్టర్ తో ఎమోషనల్ గా ట్రావెల్ అవ్వాలి. అంటే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళు తీసుకున్న ప్లాట్ లైన్ గాంధీ, చెట్టు, గ్రాండ్ ఫాదర్ క్యారెక్టర్ ఇవి ఏం పెద్దగా ఎఫెక్టివ్ గా అనిపించలేదు నాకైతే. వాళ్ళు తీసుకున్న ప్లాట్ లైనే పెద్ద ఎఫెక్ట్ఫుల్ గా లేదు ఫీల్ అవ్వడానికి. చెట్టు సైడ్ నుంచి, గాంధీ సైడ్ నుంచి, గ్రాండ్ ఫాదర్ సైడ్ నుంచి ఎలాంటి ఫీలింగ్ అయితే రాలేదు నాకైతే. అంటే ఎలా ఉందంటే రైటింగ్ ఇదా జరిగింది, ఓకే సరే, ఓకే సర్లే, ఓకే అనే ఫీలింగ్ అనమాట. అలాంటి ఒక ఫీలింగ్ తోటే మూవీ ఉంటుంది కంప్లీట్ గా. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే వాళ్ళు రాసుకోవడం బాగానే రాసుకున్నారు, కానీ దాన్ని ఎఫెక్టివ్ వేలో, ఇంపాక్టివ్ వేలో తీయలేదని నా ఫీలింగ్. నేను ఫీల్ అయింది ఎక్కడంటే సన్ను ఫాదర్ ని చచ్చిపోయితే అనే డైలాగ్ అప్పుడు కొంత ఫీల్ అయ్యా. అవుతున్నా ఇంకా అవుతూనే ఉన్నా, ఇంకా అప్పుడే ఒక ఫ్లాష్ బ్యాక్ వస్తుంది, అది అస్సలు ఎక్కలేదన్నమాట. ఇక అక్కడి నుండి అసలు ఇంపాక్ట్ లేని సీన్సెస్ తో ఫుల్ లెట్ డౌన్ అయిపోయింది మూవీ. అంటే అక్కడి నుండి అవుతూ వచ్చింది అయిపోయింది. ఇక మొత్తం గాంధీ యొక్క స్కూల్ ఫ్రెండ్స్, మల్లేషు, చెనులు వీళ్ళ సీన్సెస్ అప్పుడు కొంత నవ్వుకున్నా, కొంత హ్యూమర్ వర్కౌట్ అయింది అక్కడ. అంటే స్కూల్ డేస్ అప్పుడు ఎలా మాట్లాడతామో సేమ్ అలాగే అన్నమాట. సేమ్ అలాగే మాట్లాడడంతో వాళ్ళ ఇన్నోసెన్స్ తో చక్కెర చేద్దాం అనుకుని బెల్లం చేయడం, ఇవి కొంత బోర్ కొట్టకుండా క్యారీ ఫార్వర్డ్ చేసాయి. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే గాంధీ అని, చెట్టుని కాపాడడం అని, ఇవే మెయిన్ సోల్ఫుల్ పాయింట్ అండ్ సీన్సెస్ మూవీకి. కానీ ఇవే ఎక్కలేదు. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సుకృతి వేణి మంచి డీసెంట్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేసింది. ఫస్ట్ లో ట్రైలర్ చూసి యాక్టింగ్ ఫుల్ ఆర్టిఫిషియల్ గా ఉంది అనుకున్నా, కానీ డీసెంట్ గానే చేసింది. ఎక్సెప్ట్ క్లైమాక్స్, రిమైనింగ్ అంతా ఓకే. డైలాగ్ డెలివరీ కూడా బాగుంది. రాగ్మయూరార్ డీసెంట్. ఇక రిమైనింగ్ ఫాదర్ రోల్, మదర్ రోల్, గ్రాండ్ ఫాదర్ రోల్ చేసిన అందరూ డీసెంట్ గా చేశారు. బీజం, సాంగ్స్ అయితే పెద్దగా లేదు, ఓకే. మొత్తానికి గాంధీ తాత చెట్టు నాకైతే అసలు నచ్చలేదు భయ్య. మూవీ అయితే ప్రైమ్ ఇండియాలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సో మరిది గాంధీ తాత చెట్టు మూవీ రివ్యూ గురించి. మరి మూవీ చూసాక మీకేమనిపించింది అనేది మా కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీకు కనుక మా రివ్యూ నచ్చితే దయచేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.